హలో సనాబ్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సమస్య కదా. క్రిప్టో కరెన్సీలో రాత్రికి రాత్రే లక్షాధికారులు. ₹100 ఇన్వెస్ట్ చేస్తే 500 లాభాలు అయితే వస్తాయి. సో ఇలాంటి జీరో నాలెడ్జ్తో, జీరో అనుభవంతో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసి మోసపోతూ ఉన్నారు. క్రిప్టో కరెన్సీలో లాభాలు ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. 20 ఏళ్ల నుంచి క్రిప్టో కరెన్సీలో ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీకాంత్ గారు మాతో పాటుగా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఆయనకున్న అనుభవం, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ఈ మధ్య మనకు యూ బిట్కాయిన్ కింద చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఎంత మోసం ఉందంటే అంత మోసం అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న, అనుభవం ఉన్న శ్రీకాంత్ మాటల్లో మీరు క్లియర్గా వినండి. వీడియో అనేది, క్లిప్ అనేది ప్లే అయితే చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ వ్యాలెట్స్, ఎన్ని అడ్రస్లు ఉన్నాయి, అలాగే ఎంతమంది ఉన్నారో కూడా తెలుస్తుంది. దీంట్లో 97,403 యూజర్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ యూజర్స్ ని వాళ్ళు చూపిస్తున్నారు. ఫస్ట్ సప్లై అయిన కాయిన్స్ చూపిస్తున్నారు. టోటల్ సప్లై 20 సంవత్సరాల పాటు ప్రొడ్యూస్ అయ్యే 10 కోట్ల కాయిన్స్ వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఈ రోజు వరకు ప్రొడ్యూస్ అయినవన్నీ 4,55,000 అంతే. ఇది ఎన్ని రోజుల క్రితం అయింది? దాదాపు యూబిట్ కాయిన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇది కూడా అప్పుడే స్టార్ట్ అయింది. టోటల్ 4,55,000 కాయిన్స్ ఉంటే 1,00,000 కాయిన్లతో మొదలుపెట్టి యూబిట్ కాయిన్ లో మీకు అప్రాక్సిమేట్లీ 100 కోట్లు ఉన్నాయి. 100 కోట్లలో 98 కోట్లు ఓనర్ దగ్గరే ఉన్నాయి. వాటిని కొనుక్కున్న వాళ్ళు దాన్ని మీ పక్కింట్లో ఉన్న కిరాణా కొట్టులోకి వెళ్తే ఒక చాక్లెట్ కూడా రాదు. కానీ క్రిప్టో కరెన్సీ అంటే ఏదో ఒక్క రోజుల్లోనే మీ రూపాయిని ₹1000 చేస్తుందని, 100 కోట్లు చేస్తుందని భ్రమలో ఇలాంటి ఫేక్ కరెన్సీలో పెడుతున్నారు. నిజంగా మీరు క్రిప్టో కరెన్సీలో పెట్టాలంటే బిట్ కాయిన్ కొనుక్కోండి. మీకు చేతనైంది కొనుక్కోండి. ₹100 బిట్ కాయిన్ కూడా కొనుక్కోవచ్చు. ఇథీరియం కొనుక్కోండి, బిఎన్బి కొనుక్కోండి, డాజీ కొనుక్కోండి, లిట్ కాయిన్ అని ఒకటి ఉంటుంది. ఇలా టాప్ 10 క్రిప్టో కరెన్సీస్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, చాట్ జీపీటీని అడిగినా చెప్తుంది, దేంట్లో ఎంత పర్సెంట్ పెట్టాలో చెప్తుంది. మీరు ఒకవేళ నిజంగా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ద కరెన్సీ. గవర్నమెంట్ కూడా ఆల్రెడీ డిజిటల్ కరెన్సీ లాంచ్ చేసింది, కానీ దాని క్రిప్టో అని పేరు పెట్టలేదు. ఆర్బీఐ ఆల్రెడీ డిజిటల్ కరెన్సీ రూపీకి ఈక్వల్ ది లాంచ్ చేసింది. ఒక 15-16 బ్యాంకులు అందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. అంటే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ లేకుండా కూడా గవర్నమెంట్ ఇంకొక కాయిన్ లాంచ్ చేసి ఆ ట్రాన్సాక్షన్ ఫీజుని వాళ్ళు ట్యాక్స్ లాగా కలెక్ట్ చేసే రోజులు కూడా వస్తాయి. రూపీ ప్రింటెడ్ కరెన్సీ లేని రోజు కూడా వస్తుంది. క్రిప్టో కరెన్సీ అనేది నిజంగా పవర్ఫుల్ టూల్. కానీ ఎక్కడైతే లాభము నిజం ఉంటుందో అలాంటి చోటే మోసం ఉంటుంది. ఎవ్వరు దొంగ ఇనుము ఎప్పుడు అమ్మరండి. దొంగ ఇనుము బదులు దొంగ బంగారం అమ్ముతారు. అలాగే క్రిప్టో కరెన్సీలో కూడా మోసాలు చేస్తారు. కానీ క్రిప్టో కరెన్సీ మోసం కాదు. దాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని మోసం చేసే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఇది జాగ్రత్తగా ఉండండి. యూబిట్ కాయిన్ లో మీరు ఇంకెవ్వరిని చేర్పించకండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్. అంటే కింద వాళ్ళ డబ్బులు పై వాళ్ళు పంచుతున్నారు. అది కూడా పై దాకా కంపెనీ వరకు వెళ్ళట్లేదు. మీ టాప్ లీడర్కే మీ కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అతను ఇచ్చే డబ్బులు డైరెక్ట్ గా తీసుకుంటున్నారు. అతను ఏం చేస్తున్నాడు? అతను మళ్ళీ ఇంకొక నలుగురిని చేర్పిస్తున్నాడు. ఉదాహరణకి ఒక $5,000 ఒక మనిషి చేరితే రోజుకి $20 పంచితే 250 మందికి పంచొచ్చు. అంటే ఒక పర్సన్ చేరితే 250 మందికి పంచొచ్చు. అలాంటిది ఈ యూబిట్ కాయిన్ లో రోజు 100ల సంఖ్యలో చేరుతున్నారు. అది కూడా చదువుకున్న వాళ్ళు చేరట్లేదు. మాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్, చిన్న చిన్న మెకానిక్స్, ఎలక్ట్రిక్ వర్క్ చేసుకునే వాళ్ళు. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూస్తే నాకు అనిపించింది అంటే బికాస్ ఆఫ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద బ్యాంక్స్ ప్రజలు ఎప్పుడు వాళ్ళ సంపాదనకి ఎక్కువ విలువ కావాలని కోరుకుంటారు. లేకపోతే నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టినా బ్యాంకులు ఇంకా లాభాల బాటను ఎందుకు ఉంటున్నాయి? అవి పోయిన డబ్బులు బ్యాంకులవి కాదు, ప్రజలవి. మన దగ్గర వసూలు చేసిన ఛార్జీల డబ్బులే వాళ్ళకి పోయాయి. అందుకే మనకు 6% వడ్డీ ఇస్తారు, వాళ్ళకి అసలు మాఫీ చేస్తారు, వడ్డీ మాఫీ చేస్తారు. ప్రజలు ఈ క్రిప్టో కరెన్సీ గురించి జాగ్రత్తగా ఉండాలి. నిజంగా పెట్టాలంటే దాని గురించి నాలెడ్జ్ పెంచుకొని ఇన్వెస్ట్ చేయండి. సొంతంగా ఎవరో పైన ఇంకెవరో చెప్పాడని ₹1 ఇస్తే ₹3 అవుతాయి 2 సంవత్సరాల్లో అని ఎవ్వరు ఇన్వెస్ట్ చేయొద్దు. అలా ఎక్కడ కూడా డబ్బులు ప్రొడ్యూస్ కావండి. బిట్ కాయిన్ లో కూడా ట్రేడింగ్ ద్వారా అవుతుంది. ట్రేడింగ్ అయినప్పుడు మీ ₹1000 రూపాయి అవ్వచ్చు, రూపాయి ₹1000 అవ్వచ్చు. అలా అని గ్యారంటీగా ₹3 ఏ సిస్టంలో కూడా రావు. ఎంత మంచి లాభంలో కూడా
ఆటుపోట్లు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ అర్థమైందిగా శ్రీకాంత్ గారి మాటల్లో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు బిట్ కాయిన్ గురించి నేను డీప్గా దీని గురించి గ్యాదర్ చేసి మీకు ఒక వీడియో అయితే చేస్తాను. ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చా చేయకూడదా అనేది క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. సో అర్థమైందిగా.